ఏంట్రా ఇది? ఏరా మీరు ఇంకా పోలేదా? ఈ రాయి తగిలితే ఖచ్చితంగా పోయేవాళ్ళం రా. ఏమో అనుకున్నాం గానీ కేక పుట్టించావురా. ఏమనుకున్నావు మరి? నన్ను తక్కువ అంచనా వేసినాడు బ్రెయిన్. బ్రేక్ అయిపోవాల్సిందే. ఎప్పుడు మాతోటి ఉండేవాడి ఆ అమ్మాయిని ఇంత డెప్త్లోకి ఎలా లాగావా అని. అరే మన గిన్నెలో ఉన్న గుజ్జు ఇంత, దానిలో ఉపయోగపడేది ఇంత. దాన్ని గనక కరెక్ట్ గా వాడామనుకో రిజల్ట్ ఇలా ఉంటది. ఏంట్రా ఏమైంది? నువ్వు గ్రేట్ రా మామ. నేను వేస్ట్ రా. 10 సంవత్సరాల నుంచి ఆ సేటుగాడి కూతురు లవ్ చేస్తుంటే పళ్ళికలించి నవ్వటమే తప్ప ఒక్క పలకరింపు కూడా లేదురా. ఏంటి ఆ సేటుగాడి కూతురిని ప్రేమిస్తున్నావా? మరేంట్రా ఎప్పుడు చెప్పలేదు? ఇప్పుడు చెప్తాను రా. మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతూ, ఒక చిలిపి నవ్వుతూ ఏదో మాయ చేసి అంతలోనే మౌనమేలనే. నాది నిన్న కాక మొన్న పుట్టిన ప్రేమ, నీది 10 years ప్రేమ. కాబట్టి ఇప్పుడు నా ప్రేమ కన్నా నీ ప్రేమే ముఖ్యం. ఆ అమ్మాయికి చెప్పు రేపొద్దున్నే మీ ఇద్దరిని ఊరు దాటిచ్చేస్తామని. నువ్వు మట్టుకు లుంగి గట్టిగా కట్టుకొని రెడీగా ఉండు. అమ్మవారి గుడి దగ్గర ఒక ఆటో పెడదాం. అక్కడ మిస్ అయిందనుకో ఊరి చివరి 2 ఆటోలు పెడదాం. అక్కడ మిస్ అయిందనుకో పొలిమేరలో 3 ఆటోలు పెడదాం. అన్నాటోలు ఎందుకు రేసినా? ఇది రామ్ బాబు గాడి లవ్ స్టోరీ. ఆ మాత్రం బిల్డప్ ఉండాలి. ఏం మావా ఈగలు తోలుకుంటున్నావు? పనేం లేదురా. పని లేదా? ఇప్పుడు ఉంటుంది. అదేంటి అమ్మాయి కూడా ఆడుతూ ఏంట్రా సాంగ్ ఆగిపోయిందని ఆటో కూడా ఆపేసావేంటి? కాదే వెనక్కి చూడు. ఆడుతూ పోతావేంటి? తీసుకోండి. ఏంట్రా ఏంటి నువ్వు చేసిన పని? ఈ సీన్ కి హీరో ఎవర్రా? నేనే. మరి నేను ఆ అమ్మాయితో రన్నింగ్ ఏంటి, నువ్వు ఆటోలో దర్జాగా కూర్చోవడం ఏంటి? సీన్ పండలేదురా, అందుకే ఆప్ చెప్పేశా. రీజన్ అది కాదు కానీ నిజమేంటో చెప్పు. యాక్చువల్ గా భద్రంగా కూతురు లేపుకెళ్ళిపోదాం అనుకున్నాం కదా, దానికి రిహార్సల్ గా పనికొస్తుందని నీ లవ్ ను వాడుకో.